ల్యాండ్ ఫార్మ్స్ అండ్ సైకిల్స్ ఆఫ్ ఎరోజన్. సో ఇప్పుడు ల్యాండ్ ఫార్మ్స్ అండ్ సైకిల్స్ ఆఫ్ ఎరోజన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎ ల్యాండ్ ఫార్మ్? ఈ క్వశ్చన్ మనం స్టార్ట్ చేసినప్పుడు ల్యాండ్ ఫామ్ అనేది ఏంటంటే జనరల్గా చాలా బ్లంట్గా నేను చెప్పాలి అంటే ల్యాండ్ ఫామ్ అంటే మీరు మీ కళ్ళతో చూస్తున్నటువంటి ఎనీ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్ని ల్యాండ్ ఫామ్ అంటారు. అర్థమైందా? అంటే కొండ, ప్లేన్స్, ప్లాటోస్, హిల్స్ ఇట్లాంటివన్నిటిని మనం ఏమంటామంటే ల్యాండ్ ఫామ్స్ అంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో, డూ యూ థింక్ దట్ దీస్ ల్యాండ్ ఫామ్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద సేమ్ వే? అంటే ఈ ల్యాండ్ ఫామ్స్ ఈ కొండ ఇలానే ఉంటుందని మీరు చెప్పగలరా? లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ దిస్ స్మాల్ డయాగ్రామ్. See this. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక కొండ ఉందండి, కొండ ఉంది. అర్థమైందా? ఈ కొండ పైన ఈ బయట ఎక్సోజెనిక్ ఫోర్సెస్ ఏమవుతుంటాయి, ఇవన్నీ యాక్ట్ చేస్తున్నాయి. ఒక 20-30 మిలియన్ ఇయర్స్ తర్వాత, 10 మిలియన్ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఈ కొండ ఏమైంది? కొంచెం తగ్గింది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక 10 మిలియన్ ఇయర్స్ తర్వాత ఈ కొండ నెక్స్ట్ ఏమైంది? ఇలా ఉంది. అర్థమైందా? అంటే ఇలా ఉందా? నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ మాట్లాడతాం. ఈ కొండ ఇలా ఉంది కదా, ఇదంతా ఏంటి? ఈ కొండపై నుంచి డిసింటిగ్రేట్ అయినటువంటి చిన్న చిన్న రాళ్ళు, రప్పలు ఏవవుతుంటాయి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? ఇంకో చోటుకి వెళ్ళి ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిప్రెషన్లో ఫామ్ అయినాయి. డిప్రెషన్లో పోయి చేరినాయి. ఇవంతా ఎరోడింగ్ ఏజెంట్స్ తీసుకుపోయి ఇక్కడ చేరినాయి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఫర్ సమ్ రీజన్ దేర్ ఎగ్జర్టెడ్ సమ్ కంప్రెషనల్ ఫోర్సెస్ ఎగ్జర్ట్ అవ్వడం వల్ల ఇదేమైంది? ఇది ఇట్లా కొండగా మారింది. అర్థమైందా? అంటే ఈ సైకిల్స్ ఆఫ్ ఎరోజన్ అనే దాన్ని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు నువ్వు ఇట్లా చూస్తున్న కొండ ఒక 10 మిలియన్ ఇయర్స్ తర్వాత కనిపించకపోవచ్చు. 10 మిలియన్ ఇయర్స్ తర్వాత ఈ రోజు నువ్వు చూస్తున్న లోయ మళ్ళీ సడన్గా కొండగా మారచ్చు. ఎలాగైనా జరగచ్చు. సో దీస్ ఆర్ ది కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఎరోషనల్ సైకిల్స్ ఇవంతా. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎరోషనల్ సైకిల్స్ ఏదవుతుంది, ఇంతకుముందు నేను డిస్కస్ చేసింది ఈ ఎరోషన్ జరుగుతుందని చెప్పాను కదా. ఎరోషన్ డిఫరెంట్ టైప్స్గా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జరిగే ఎరోషన్ ఏంటంటే, ఫస్ట్ అన్నిటికన్నా ముందుగా ఫ్లూవియల్ ఎరోషన్ అంటే వాటర్ వల్ల జరిగేటువంటి ఎరోషన్. అంటే కొండపైన నీళ్లు పడి నీళ్లు కిందకి కారి కొండ కరగడం అన్నట్టు. అంతే కదండి. మీరు ఎప్పుడన్నా ఏదైనా ఒక చోటుకి వెళ్తే వాటర్ పోంగా పక్కన రాయి కూడా కొద్దిగా కరుగుతుంది. ఎప్పుడన్నా ఐడెంటిఫై చేశారా? దాన్ని చేశారా? చేయలేదా? లైక్ చేయలేదంట. లెట్ మీ షో యూ దిస్ పిక్చర్. ఎరోట్ చేస్తుంది అని చెప్పి మనము ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ప్రీవియస్లీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దట్ వాటర్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎరోషనల్ నేచర్. ఇది మనం ఇందాక చెప్పినాం కదా. అందుకనే కదా ఫ్లూవియల్ ఎరోషన్ జరిగి ఆ కొండ అంతా ఇట్లా రిసీడ్ అయింది అనేది మనం చూసాం కదా. ఇప్పుడు దీంట్లో ఈ ఫ్లూవియల్ ఎరోషన్ లో మనము ఆ కొండని ఎలా రిసీడ్ చేస్తుంది అనే పాయింట్ గురించి మాట్లాడదాం. దెర్ ఆర్ 3 ప్రాసెసెస్ హౌ దిస్ ఫ్లూవియల్ ఎరోషన్ విల్ ప్లే ది మేజర్ రోల్ డ్యూరింగ్ ది ఎరోషనల్ ప్రాసెస్. ఫస్ట్ ఎరోషనల్ ప్రాసెస్ లో ఏవేవి వాటర్ యూస్ చేస్తుంది అనే దానిపైన మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఎరోషన్ ఈజ్ అ ప్రాసెస్ దట్ వేర్స్ అవే ద రివర్ బెడ్ ఆర్ బ్యాంక్. రివర్ బెడ్ ని కానీ రివర్ బ్యాంక్ ని కానీ తీసుకెళ్లిపోయే ఆ పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఎరోషన్ అంటాం. ఎరోషన్ ఆల్సో బ్రేక్స్ అప్ ది రాక్స్ అండ్ క్యారీ అవే బై ద రివర్. రివర్ ఏం చేస్తుంది? రాక్స్ ని బ్రేక్ చేయడమే కాకుండా తీసుకొని వెళ్ళిపోతుంది. అంతవరకు మన క్లారిటీ ఉంది కదా. రాక్స్ ని బ్రేక్ చేయడమే కాదు, రివర్ రాక్ ని క్యారీ చేసుకుని కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ ఎరోషన్, ఫస్ట్ ఎరోషన్ గురించి మాట్లాడదాం. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఎరోషన్స్. ఫస్ట్ వన్ హైడ్రాలిక్ యాక్షన్. ఈ హైడ్రాలిక్ యాక్షన్ అనేది ఏంటంటే, ఈ నది ఇట్లా పోవడం వల్ల ఏమవుతుంది, ఈ పక్కనున్న లేయర్స్ ఏదవుతుందో దీన్ని తినేస్తుంది. అంతే కదండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మట్టి కాలువ తవ్వారు, నీళ్ళు ఎక్కువ దాంట్లో పోస్తున్నారు. పోసే ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మట్టి కాలువ ఏమవుతుంది? పెద్దదవుతుందా? చిన్నదైపోతుందా? పెద్దదవుతుంది. ఆ పెద్దదయ్యేటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే హైడ్రాలిక్ యాక్షన్ అంటారు. దాన్ని మనం ఏమంటాము? హైడ్రాలిక్ యాక్షన్. అంటే వాటర్ వెళ్ళంగా ఆ వాటర్ కాలువ అనేది లావ్ అవ్వడం అనే పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము? హైడ్రాలిక్
యాక్షన్ అంటాం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ హైడ్రాలిక్ యాక్షన్ ఎట్లా చేస్తుంది? అవునా సార్, రాక్స్ అంత ఈజీగా మట్టి ఏమంటారు రివర్ అంత ఈజీగా పక్కనున్న నదిని కరిగిచ్చేస్తుందా? అవునా అని అడిగినప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాలిక్ యాక్షన్ ఏ విధంగా నడుస్తుందంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఏ స్మాల్ డయాగ్రామ్. ఒక్కటండి, నేను మళ్ళీ చాలాసార్లు క్లెయిమ్ చేస్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, నేనేమి బార్న్ ఆర్టిస్ట్ని కాదు. సో ఐ ట్రై టు డ్రా డయాగ్రామ్ యాజ్ బెటర్ యాజ్ ఐ క్యాన్. సో రిమైనింగ్ మీ ఇమాజినేషన్ ప్లే చేసుకోవాలి దాంట్లో. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇప్పుడు నేను చెప్తా చూడండి హైడ్రాలిక్ యాక్షన్ ఎట్లా పనిచేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రివర్ ఇలా ఉంది. ఈ రివర్ మామూలుగా మట్టితో చేస్తుంటారు కదా. లెట్ మీ ఎగ్జామిన్ దిస్ రివర్ బెడ్. రివర్ బెడ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది రివర్ బెడ్. ఈ మధ్యలో చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి, లేదా ఎయిర్ పోరస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటుంది. ఇంతవరకు అయితే క్లారిటీ ఉందా మనకు? రివర్ బెడ్ స్ట్రైట్ గా సిమెంట్ రోడ్ లాగా స్మూత్ ఉండదు కదా. ఎప్పుడైతే ఒక్కసారిగా వాటర్ దీంట్లో వెళ్తుందో వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే, వాటర్ లోపలికి వెళ్తున్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి పోర్స్ ఒకసారి ప్రెస్ చేస్తుంది కదా, అంతే కదండి. వాటర్ లోపల ఉన్న ఖాళీని ఆక్యుపై చేసుకోవాలనే కదా ట్రై చేస్తుంది. కానీ లోపల ఉన్న ఎయిర్ ఏం చేస్తుంది? వాటర్ని లోపల రానికుండా ఆపుతుంది. సో ఈ మధ్యలో ఉన్న ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల ఎయిర్ ఇంటూ వాటర్, ఈ స్ట్రగుల్ వల్ల ఏమవుతుందంటే ఈ ల్యాండ్ వీక్ అవుతుంది. అర్థమైందా? అందుకనే నేను రివర్ బెడ్ ఎక్స్పాండ్ అవుతుందని చెప్పినప్పుడు నేను దీన్ని సింపుల్గా ఏమని చెప్తానంటే, దాదాపుగా 400 to 500 years అని చెప్తాను. ఎందుకంటే ఇంత టైం పడుతుంది. అర్థమైందా? మీకు నేను చెప్పేది అర్థమవుతుంది కదండి, ఫాలో అవుతున్నారు కదా. మామూలుగా రివర్ మామూలుగా ఉందండి. రివర్ మామూలుగా ఉన్నప్పుడు ఆ రివర్ బ్యాంక్ ఏంటంటే ఎండిపోయి మధ్యలో కొన్ని క్రాక్స్ వచ్చి ఉంటాయి. ఎండిపోవడం వల్ల లోపల కొంచెం గ్యాప్స్ వచ్చి ఉంటాయి, దాంట్లో అంతా గాలి నింపింటుంది. ఒక్కసారిగా రివర్ ఏం చేస్తుందంటే, రివర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక్కసారిగా రివర్ వెళ్ళిపోతుంది అక్కడికి. రివర్ వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తుంది? అక్కడ ఉన్న ఖాళీని, ఫ్లడ్ అంటే ఏంటి, ఉన్న ప్లేస్ లో వాటర్ సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అన్నింటిని ఆక్యుపై చేసుకోవాలని రివర్ ట్రై చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుంది? రివర్ ఫాస్ట్ గా లోపలికి వచ్చినప్పుడు ఈ గ్యాప్స్ ని ఫిల్ చేయాలని చెప్పి లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తుంది రివర్. కానీ లోపల ఆల్రెడీ ఏముంది? ఎయిర్ ఉంది. ఎయిర్ ఏం చేస్తుంది? దాన్ని కంప్రెస్ అవుతుంది లోపల. అంటే వాటర్ ప్రెషర్ వల్ల ఎయిర్ కంప్రెస్ అవుతుంది. ఎయిర్ ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో, కంప్రెస్ అయినప్పుడు లోపల కంప్రెస్డ్ ఎయిర్ ఉండటం వల్ల ఇక్కడ ఉన్న రివర్ బెడ్ ని వీక్ చేస్తుంది. అర్థమైందా? అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ ఇట్లా ఎయిర్ వచ్చి ఇట్లా కంప్రెస్ చేయడం వల్ల రివర్ బెడ్, ఈ రివర్ బ్యాంక్ ఏదవుతుందో బ్యాంక్ వీక్ అవుతుంది. వీక్ అయిపోయి క్రాక్ వస్తుంది. క్రాక్ వచ్చి బ్రేక్ అవుతుంది. అర్థమైందా? అట్లా మనకి ఏమవుతుందంటే రివర్ బ్యాంక్ ఎక్స్పాండ్ అవుతుంది హైడ్రాలిక్ యాక్షన్ ద్వారా. అర్థమైందా? హైడ్రాలిక్ యాక్షన్ లో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? హైడ్రాలిక్ యాక్షన్ లో రివర్ పోతున్నప్పుడు కామ్గా పోదు కదా. ఆ రివర్ ఏం చేస్తుంది? కొన్ని రాళ్ళని తీసుకొని పోతుంది, కొంచెం మట్టిని తీసుకొని పోతుంది. ఎప్పుడైతే ఈ రాళ్ళు మట్టి ఈ హైడ్రాలిక్ యాక్షన్ పక్కన ఇట్లా తోసుకుంటూ పోతాయో అప్పుడు ఆ రాళ్ళు ఏం చేస్తాయి? గమ్మున పోవు కదా, రాళ్ళు ఇట్లా రాకుండా పోతాయి కదా. రాకుండా పోయినప్పుడు కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటుంది. అర్థమైందా? అట్లా హైడ్రాలిక్ యాక్షన్ లో మనకి 2 times గా ఈ రివర్ బ్యాంక్ ఏదవుతుంటుంది, ఈ రివర్ బ్యాంక్ ఇక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. పాయింట్ అర్థమైందా అండి? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? రోహిత్, అలెక్స్, మీరండి, రోషన్, చందు అండ్ అదర్స్, అర్థమైందా ఎట్లా ఎక్స్పాండ్ అవుతుంది రివర్ బెడ్ అని? ఏం రోషన్, రోహిత్ మీకు? రైట్. నెక్స్ట్, అబ్రేషన్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అబ్రేషన్ అనేది ఏంటంటే, వెన్ పెబల్స్ గ్రైండ్ అలాంగ్ ది రివర్ బ్యాంక్ లైక్ శాండ్ పేపరింగ్ ఎఫెక్ట్. ఈ అబ్రేషన్ అనేది ఏంటంటే, ఇప్పుడు నది పోతా ఉంది, మీరు నది కానీ పోతున్నప్పుడు కింద కానీ మీరు అబ్జర్వ్ చేస్తే నది కొన్ని రాళ్ళని ఇట్లా దొల్లించుకుంటా తీసుకెళ్ళిపోతుంటుంది. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తారా? రాళ్ళని మెల్లగా స్లోగా దొల్లించుకుంటా తీసుకెళ్ళిపోతుంది నది. గోదావరి నదిలో మీరు దాన్ని చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. పెద్ద రాళ్ళను కూడా నది దొల్లించుకొని తీసుకెళ్ళిపోతుంది, అంత పవర్ఫుల్గా పోతుంది గోదావరి. అర్థమైందా? ఈ రాయి ఏదైతే కింద ఉంటుందో, రాయిని నేను ఎప్పుడైతే పుష్ చేస్తా ఉన్నానో, రాయి ఒకసారి దొల్లుతుంది లేదా ఒకసారి పుష్ అవుతుంది. ఇట్లా ఒకవేళ దొరికినప్పుడు కానీ పుష్ అయినప్పుడు కానీ ఆ రాయి ఏం చేస్తుంది? కింద ఒక గుంతని ఫామ్ చేస్తుంది, లైక్ దిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక నది ఉంది, ఈ నదిలో ఇక్కడ ఒక రాయి ఉంది, వాటర్ ఇట్లా పోతుంది, ఈ రాయిని ఏం చేస్తుంది? దొల్లుతుంది. సో రాయి దొల్లుకుంటే ఇలా వెళ్తుంది, ఇలా రాయి దొల్లుకుంటే వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాయి ఈ పార్ట్లో దొల్లుకుండా పోయింది అనుకున్నాం.
ఇది మెల్లగా ఏమవుతుందంటే ఈ రాయి వెళ్ళిన ఈ పార్ట్ వరకు కిందికి వెళ్తుందా వెళ్ళదా? అంతే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రాయిని పెట్టి గీక్కుంటా పోయినారంటే రాయి కొద్దిగా లోపలికి దిగుతుంది కదా. సో అట్లా ఈ రాయి ఎప్పుడైతే దిస్ స్టోన్ వైల్ మూవింగ్ అపాన్ దిస్ రివర్ బెడ్ మీకు ఎప్పుడైతే ఆ రివర్ బెడ్ పైన మూవ్ అవుతున్నప్పుడు మీకు ఆ డిఫరెన్సెస్ తీసుకొచ్చినప్పుడు మీకు ఆ రివర్ బెడ్ అనేది కిందికి ఎరోడ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ ఎరోడ్ అయ్యేటువంటి ఆ ప్రాసెస్ ఏదవుతుందో దాన్ని మనం ఏమంటామంటే అబ్రేషన్ అంటాం. సో యూ గాట్ ది ఐడియా రిగార్డింగ్ దిస్ హైడ్రాలిక్ యాక్షన్, యూ గాట్ ది ఐడియా రిగార్డింగ్ దిస్ అబ్రేషన్. నౌ విల్ స్పీక్ అబౌట్ ఐట్రిషన్. ఇప్పుడు ఈ రివర్ ఏదైతే ఉంటుందో ఒక రాయిని తీసుకెళ్ళదు కదా, ఓ 2-3 రాళ్ళు ఉంటాయి. ఈ రాయి ఇంకొక రాయితో దానంతకు అది చర్నింగ్ చేసుకుని ఆ రాయి పగిలిపోయింది అనుకుందాం. దాన్ని మనం ఏమంటాం అంటే అట్రిషన్ అంటాం. క్లారిటీ వస్తుందా? అలెక్స్, రోషన్, చందు అండ్ అదర్స్ ఏం లిఖితే అర్థమవుతుందా? సో ఇటువంటి ఈ ప్రాసెస్ ఏదవుతుందో దాన్ని మనం ఏమంటాము అట్రిషన్ అంటాం. సో యూ గాట్ ది ఐడియా రిగార్డింగ్ దిస్ అబ్రేషన్. అబ్రేషన్ ఏంటి? when pebbles grind along the river bank while they are moving, they are called abrasion. When pebbles grind each other when they are moving, then they are called attrition. సో చేసిన అర్థమైంది కదా. సో దాన్ని అబ్రేషన్ అంటారు, దాన్ని అట్రిషన్ అంటారు. లాస్ట్ లో మనకి మిగిలేది ఏంటి? సొల్యూషన్ అంటే ఏంటి? వాటర్ లో డిజాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పోతుంటుంది, డిజాల్వ్ అయ్యే కెమికల్స్ ని డిజాల్వ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము? సొల్యూషన్ అంటారు. ఈ 3 ఇవి అర్థమైందా? ఇవి అర్థమైతే ఇంక ఇది అర్థమైపోయినట్టే మొత్తం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు నదిలో మీరు చూస్తున్నప్పుడు ఆ పైన ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా అవుతుంది? ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ నదిలో తేల్తా ఒకటి వెళ్ళిపోతుంది, అర్థమైందా? దానిని మనం ఏమంటామంటే సస్పెన్షన్ అంటాం. నది పోతూ మధ్యలో ఉన్న సాల్ట్స్ ని కొన్ని డిజాల్వ్ చేసుకుని వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఏమంటాము? సొల్యూషన్ అంటాం. ఈ రెండింటిపైన క్లారిటీ ఉందా? అండ్ మూడోది ఏంటంటే ట్రాక్షన్. మనం ఇందాక అబ్రేషన్ డిస్కస్ చేసినప్పుడు చెప్తాం కదా, ట్రాక్షన్ అంటే ఏంటి? ఆ హెవీ ఐటమ్స్ ఏవవుతుంటాయో దాన్ని పైకి మోసుకెళ్ళలేదు, దాని కిందనే ఉంటుంది, కింద కూర్చుని ఇట్లా తోసుకుని వెళ్ళిపోతుంది. అట్లా తోసుకొని వెళ్తున్నప్పుడు ఈ కింద ఈ పెబల్స్ ఏవవుతుంటాయో దిస్ పెబల్స్ దే విల్ బి రోల్డ్ అలాంగ్. ఈ సాయిల్ పైన రోల్ అవ్వకుంటే వెళ్ళిపోతున్నాయి. ఈ రోల్ అవ్వకుంటే వెళ్ళినప్పుడు మనకు అబ్రీషన్ జరుగుతుంది, అర్థమైందా? ఇది వన్ ఆఫ్ ది పద్ధతి, అబ్రీషన్. అండ్ మూడోది ఏంటి? సల్టేషన్ అనేది ఏంటంటే చిన్న పెబల్స్ ఉంటాయి కదా, అది నది ఫోర్స్ వచ్చినప్పుడు ఆ పెబల్స్ ఇట్లా కొంచెం మరీ పైకి తీసుకెళ్ళకుండా కొంచెం హైట్కి రేజ్ చేసి తీసుకెళ్ళిపోతాయి కదా, దాన్ని మనం ఏమంటాం అంటే సిల్టేషన్ అంటాం. ఇంతవరకు అయితే క్లారిటీ ఉందా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రివర్ వెలాసిటీ గాన ట్వైస్ అయిందంటే దాని యొక్క క్యారింగ్ కెపాసిటీ 4 times పెరుగుతుంది, అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ ఒక స్పీడ్తో పోతుంది, అది ఒక 10 kg స్టోన్ని తోసుకొని పోతుంది. అదే రివర్ ఫర్ ఎగ్జాంపుల్ 10 km స్పీడ్తో పోతుంది, అది ఒక 2 kg స్టోన్ని తోసుకొని వెళ్తుంది. అదే రివర్ స్పీడ్ 10 km కాకుండా 20 km అయింది అనుకుందాం, అది తీసుకెళ్లి స్టోన్ ఉంటుంది కదా, కింద 2 kg ఉంటుంది కదా, అది 8 kg అవుతుంది. రివర్ స్పీడ్ పెరిగిందంటే ఇంత పెరుగుతుంది. అందుకనే సార్ ఇంత పెద్ద మనుషులము రివర్ క్యారీ చేసుకొని వెళ్ళిపోతుందంటే అవును, క్యారీ చేసుకొని వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది కదండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి తెలుసు కదా, ఇవే మేజర్ రోల్ ప్లే చేస్తే ఎరోషన్లో. ఈ పైనుంచి పడ్డం ఎరోషన్, కింద నుంచి దొల్లుకొని పోవడం ఎరోషన్, అట్లా. నెక్స్ట్ డ్రైనేజ్ బేసిన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఈ వాటర్ షెడ్ అనేది ఇప్పటికీ కూడా చెప్తున్నా, వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్, ఈ వాటర్ షెడ్ అనే దానిపైన ఎంత వర్స్ట్గా మాకు చెప్పారంటే నాకే తలనొప్పి వచ్చింది. అసలు వాళ్ళకు కూడా రాదు, మోస్ట్లీ వాళ్ళకి క్లారిటీ లేదు. అప్పట్లో వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఏరియా స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ కూడా ఉంది. అర్థమే కాలేదు అసలు ఏంటి వాటర్ షెడ్ అంటే. సింపుల్గా చెప్తాను, ఈ వాటర్ షెడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేస్తాం. సోర్స్ అంటే తెలుసు కదా మీకు. సోర్స్ అంటే ఏంటి? ఎక్కడైతే రివర్ పుడుతుందో దాన్ని మనం సోర్స్ అంటాం. అంతవరకు అయితే క్లారిటీ ఉందా? ఏదైతే ఈ రివర్స్ ఇట్లా జాయిన్ అవుతాయో దాన్ని మనం ఏమంటాము? ట్రిబ్యూటరీస్ అంటాం. రివర్ వెళ్తున్నటువంటి ఈ దారి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఛానల్ అంటాం. ఇక్కడ ఎక్కడైతే రివర్ సముద్రంలో కలుస్తుందో దాన్ని మనం ఏమంటాము? మౌత్ అంటాం. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాను దీంట్లో. ఇక్కడ చూడండి,
ఎక్కడ అవుతే ఎంతవరకు అయితే రివర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్, ఒక రివర్ ఇలా పోతుందండి, ఒక రివర్ ఇలా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోదావరి అనుకుందాం, గోదావరి అనుకుందాం. ఈ గోదావరిలో ఒక ట్రిబ్యూటరీ వచ్చి కలుస్తుంది. ఇక్కడ ఒక ట్రిబ్యూటరీ, ఇదేంటి, ఇది ఈస్ట్ గోదావరిలో ఉన్న రివర్ అనుకుందాం. ఇది మనకు ఈ ట్రిబ్యూటరీ ఎక్కడి నుంచి వచ్చి కలుస్తుంది, శబరి నది అనుకుందాం. శబరి రివర్ మహారాష్ట్ర నుంచి వచ్చి కలుస్తుంది. ఇప్పుడు రివర్ ఇది వచ్చి కర్ణాటక నుంచి వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేదా ఏంటి సార్ మీరు రివర్స్లో వేస్తున్నారు అనుకుంటే మీకు అట్లా కావాలంటే ఇట్లా కూడా వేస్తారు డయాగ్రామ్ మంచిగా. సో ఇక్కడ రివర్ షెడ్ అనేది మనం దేన్ని డిస్కస్ చేస్తామంటే ద వాటర్ ఫ్రమ్ హియర్ టు హియర్, అంటే ఈ ఏరియా నుంచి ఇక్కడ వరకు మనం ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి ఆ హోల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే రివర్ వాటర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది శబరి కాదు, ఇది శబరి అనుకున్నాం. శబరి, దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ కర్ణాటక. ఈ రివర్ అంటే ఈ రివర్ యొక్క ఎక్స్టెన్షన్ కూడా కొంచెం ఉంటుంది కదా. అంటే ఏంటి అంటే ఆ రివర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎంతవరకు అయితే ఆ రివర్ వాటర్ని నేను యూజ్ చేసుకుంటానా, రివర్ వాటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, ఇక్కడి నుంచి ఇది ఎంతవరకు అయితే దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, ఈ మొత్తం ఏరియాని నేను ఏమంటామంటే వాటర్ షెడ్ అంటాను. ఈ మొత్తం ఏరియాని నేను ఏమంటాను, వాటర్ షెడ్ అంటారు. చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రివర్ ఇక్కడ ఉంది కదా, ఈ రివర్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ రివర్ ఈ పాయింట్ వరకు ఆ ఏరియాని నేను ఏమంటాను, వాటర్ షెడ్ అంటారు. ఎక్కడైతే ఈ ట్రిబ్యూటరీ రివర్ ఈ మెయిన్ రివర్లో కలుస్తుందో దాన్ని మనం ఏమంటామంటే కాన్ఫ్లుయెన్స్ అంటాం. దాన్ని మనం ఏమంటాము, కాన్ఫ్లుయెన్స్ అంటాం. నెక్స్ట్, లాంగ్ ప్రొఫైల్ ఆఫ్ ది రివర్, రివర్ యొక్క ప్రొఫైల్. మామూలుగా రివర్ని మనం ఎట్లా డివైడ్ చేస్తామంటే 3 పార్ట్స్గా డివైడ్ చేస్తామండి. సోర్స్, పైన ఉండేది అప్పర్ పార్ట్, మధ్యలో ఉండేది ఇదంతా వాటర్ షెడ్, ఇది లోవర్ పార్ట్, ఇది మౌత్. అట్లా డివైడ్ చేస్తాం. లెట్ మీ షో యూ దిస్ డయాగ్రామ్ లైక్ దిస్. సో ఈ డయాగ్రామ్ ఇలా ఉంటుందండి. డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఎక్కడో సోర్స్ ఉంది. సో దీన్ని మనం ఏమంటామంటే అప్పర్ కోర్స్ అంటాం. ఈ మిడిల్లో ఉండేదాన్ని మిడిల్ కోర్స్ అని చెప్పి అంటారు. లోవర్లో ఉన్నదాన్ని లోవర్ కోర్స్ అంటారు. ఇక్కడ మనకు మౌత్ వస్తుంది. ఇక్కడ మనకి ఏమొస్తుంది, మౌత్ వస్తుంది. ఇక్కడ వ్యాలీ ఫార్మేషన్ గురించి చెప్తాను. క్లియర్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రివర్ ఇట్లా పై నుంచి కిందికి వస్తుంది అనుకుందాం, ఇలా స్పీడ్గా ఇట్లా పై నుంచి కిందికి వచ్చినప్పుడు ఏముంటుందండి, ఎక్కువ రివర్ వెలాసిటీ ఎంత ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ రివర్ ఇట్లా పై నుంచి కిందికి వస్తున్నప్పుడు ఈ కింద స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టోన్స్ అన్ని రివర్ కిందికి వస్తాయి కదా. రివర్ ఇట్లా స్పీడ్గా ముందుకు తోసుకొని వెళ్ళిపోతుంది కదా. ఆ స్టోన్స్ అన్ని ఏం చేస్తాయి, కింద రోల్ అవుతూ వెళ్తాయి. రోల్ అవుతూ వెళ్ళడం వల్ల ఈ స్టోన్ ఏం చేస్తుందంటే ఇట్లా డీప్గా మనకు ఒక వ్యాలీని డ్రిల్ చేస్తుంది. అర్థమైందా? అందువల్ల మనకు ఇక్కడ ఇట్లా వి షేప్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి. అర్థమైందా? అక్కడ మనకి ఏం ఫామ్ అవుతాయండి, వి షేప్ వ్యాలీస్. మీకు అర్థమైందా వి షేప్ వ్యాలీ ఎట్లా ఫామ్ అవుతుందండి? ఇప్పుడు ఒక రాయి ఉంది, నది స్పీడ్గా పోతుంది, అక్కడ ఒక రాయి ఉంది. సో నది ఏం చేస్తుంది, ఆ రాయిని తోసుకుంటూ పోవడం వల్ల రాయి ఇట్లా రోల్ అవుతా మీకు అక్కడ డెప్త్ ఫామ్ చేస్తుంది. అర్థమైందా? ఇక్కడ నుంచి రాయి ఇట్లా లోపలికి ఇట్లా రోల్ అవుతా రావడం వల్ల ఈ ఏరియాలో పర్టికులర్ ఏరియాలో ఇట్లా డెప్త్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. అటువంటి వ్యాలీస్ ఏవవుతుంటే దాన్ని మనం ఏమంటామంటే వి షేప్డ్ వ్యాలీస్ అంటారు. ఈ వ్యాలీస్ కానీ సైజ్ పెరిగితే దాని జార్జెస్ అని, ఇంకొంచెం సైజ్ పెరిగితే దాని క్యానియన్స్ అని అంటాం. దాని గురించి తర్వాత డిస్కస్ చేస్తాం. ఇదేంటి వి షేప్డ్ వ్యాలీస్. దీన్ని ఐ షేప్డ్ వ్యాలీస్ అని కూడా అంటారు. ఎందుకంటే కింద నేను ఇక్కడ ఐ పెట్టాను అనుకోండి, ఐ కనిపిస్తుందా మీకు ఇక్కడ, అందువల్ల దీన్ని ఐ షేప్డ్ వ్యాలీస్ అని కూడా అంటారు. ఎనీ డౌట్ అండి? ఇది ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? భారతి, కుసుమ, రమ్య, మానస, ఆన్లైన్ బ్యాచ్, మీరమ్మా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? శరణ్, మధు, ఎనీ డౌట్స్? ఫైన్. ఇట్లా మనం ఏదైతే చేస్తున్నామో దీన్ని మనం ఏమంటామంటే వి షేప్డ్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మీకు అర్థమైందా వి షేప్డ్ వ్యాలీస్ ఎట్లా ఫామ్ అయ్యాయో? ఎనీ డౌట్స్ అండి ఇక్కడ దాకా? నెక్స్ట్, ఎప్పుడైతే ఇది ప్లెయిన్స్ లోకి ఎంటర్ అవుతుందో వ్యాలీ ఏమవుతుంది,
సారీ రివర్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? రివర్ స్పీడ్ ఏమవుతుందంటే రోహిత్ అర్థం కదా, వ్యాలీలోకి ఎంటర్ అయినప్పుడు రివర్ స్పీడ్ ఏమవుతుంది? తగ్గుతుంది అంతే, ఇంకా దాని గురించి ఏముంది. ఈ కొండపై నుంచి వచ్చినప్పుడు స్పీడ్గా వస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది? స్లో అవుతుంది మెల్లగా. ఎప్పుడైతే స్లో అవుతుందో అప్పుడు ఈ కొండపైన అంతవరకు ఇక్కడ వాటర్ ఇంతవరకు ఎట్లుంది, ఇంత డెప్త్ లో వాటర్ ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సడన్ గా వచ్చిన తర్వాత వాటర్ స్లో అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఫిల్ అవడానికి దాని దగ్గర గ్యాప్ లేదు. అప్పుడు ఏం చేస్తుందంటే ఇది హారిజాంటల్ గా ఎరోడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే అంత వాటర్ పట్టించుకోవడానికి అది పక్కకి ఎరోడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అర్థమైందా? పక్కకి ఎరోడ్ చేయడం స్టార్ట్ చేసి ఇక్కడ అంతవరకు ఇక్కడ పెద్ద పెద్ద స్టోన్స్ కూడా ఊరికి అవలీలగా తోసుకొచ్చేసేది, అంటే చాలా సింపుల్ గా తీసుకొచ్చేసేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నీకు ఆ స్పీడ్ తగ్గిందో ఆ స్టోన్స్ ని ఇక్కడ డిపాజిట్ చేసేస్తుంది. అది క్యారీ చేయగలిగిన స్టోన్స్ మాత్రమే ముందుకు తీసుకెళ్తుంది. మళ్ళీ అబ్రేషన్, ఆ స్టోన్స్ ఏవవుతుంటే ఆ పక్కనున్న నైబరింగ్ వ్యాలీస్ ని చేసుకుంటే అది ముందుకెళ్తుంది. అర్థమైందా? అట్లా మీకు ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటంటే యూ షేప్డ్ వ్యాలీస్. ఈ షేప్ చూసారా, యూ లాగా ఉంది కదా, దీన్ని యూ షేప్డ్ వ్యాలీస్ అంటారు. దీన్ని ఏమంటారు? యూ షేప్డ్ వ్యాలీస్ అంటారు. ఇంకా లాస్ట్కి ఇంకా ప్లేన్స్కి వచ్చేటప్పటికి ఇంకా రివర్ స్లో అయిపోతుంది, డెడ్ స్లో అయిపోతుంది. ఈ రివర్కి క్యారింగ్ కెపాసిటీనే ఉండదు. సో అంతవరకు దీంట్లో ఉన్న చిన్న చిన్న ఇసుకని మట్టిని మొత్తాన్ని ఏం చేస్తుందంటే ఇక్కడ వదిలేసి ఇక్కడ మీకు ఒక ప్లేన్ని ఫామ్ చేస్తుంది. ప్లేన్ ఫామ్ చేసి మట్టి ఒకటే సముద్రంలో కలిసిపోతుంది. అదే వాటర్ ఒకటే, ఆ రివర్ వాటర్ ఏదైతే ఉంటుందో రివర్ వాటర్ ఒకటే సీలో కలిసిపోతుంది. అర్థమైంది? ఇప్పుడు మీకు వ్యాలీ ఫార్మేషన్ అర్థమైంది. ఎక్కడ మీకు వి షేప్డ్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి, ఎక్కడ యూ షేప్డ్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి, ఎక్కడ మీకు డిపోజిషన్ జరుగుతుంది అని. ఇక్కడ చూడండి, ప్రిడామినెంట్ గా ఈ స్టార్టింగ్ లో మీకు ఉండేది ఎరోషన్ మాత్రమే. ప్రిడామినెంట్ గా ఎరోషన్ డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఎరోషన్ చేయలేదు. ఏం చేస్తుంది? ఉన్నది ట్రాన్స్పోర్ట్ చేసుకొని వెళ్దాం రా బాబు అని చెప్పి ట్రాన్స్పోర్ట్ చేసుకొని ముందుకెళ్తుంది. ఇంకా లాస్ట్కి ఏం చేస్తుంది? డిపాజిషన్ చేసేసి దాని పాటికి నదిలో కలిసిపోతుంది. సేమ్ అండి, దీన్ని కూడా ఎట్లా చెప్పొచ్చు అంటే లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ మ్యాన్ లాగా చెప్పొచ్చు. యంగ్ స్టేజ్ లో వీడు ఏం చేస్తాడు? ఎంత డబ్బు సంపాదించినా అంత డబ్బు సంపాదిస్తాడు. ఎప్పుడైతే వాడు కొంచెం మీడియం స్టేజ్లోకి వెళ్తాడో, అంటే 40+ లోకి వెళ్తాడో, సంపాదించుకుని చాలు, దాన్ని మేనేజ్ చేసుకుంటే చాలు అని. అంటే ఇక్కడ వీడు ఎరోడ్ చేసి మొత్తం ఆ మెటీరియల్ అంతా వీడు తీసుకునింది కదా రివర్. ఇక్కడ రివర్ ఎరోషన్ ఇంకా ఆపేసింది, జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ పైన ఫోకస్ చేసింది. చాలు ఇంకెందుకు ఎరోడ్ చేయడం, జస్ట్ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇట్ అని. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ముసలుడు అయిపోతాడో ఇంకా చాలా, ఇంకా ఏం చేయలేము, ఉన్నదంతా పిల్లలకి డిపాజిట్ చేసేస్తాడు. వీడి పాటికి వీడి పోయి చనిపోతాడు. జస్ట్ ఎలాగైతే మన లైఫ్ సైకిల్ ఎట్లయితే ఉందో రివర్ యొక్క లైఫ్ సైకిల్ కూడా అంతే. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మనకు అప్పర్ కోర్స్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జార్జెస్, వాటర్ ఫాల్స్, ర్యాపిడ్స్, రివర్ క్యాప్చర్స్ ఇవి ఎక్కువ ఉంటాయి. అంతే కదా, మనం రిస్క్ ఎంత చేస్తాం ఎక్కువ. సో ఇది కూడా రిస్క్ చేస్తుంది, బాగా లోపలికి తవ్వుతుంది, వాటర్ ఫాల్స్ ని ఫామ్ చేస్తుంది, రివర్స్ ని క్యాప్చర్ చేస్తుంది, ఇట్లాంటి పనులన్నీ చేస్తుంది. ఇక్కడ యూత్ లో ఉన్నప్పుడు దీన్ని యూత్ స్టేజ్ అంటారు, దీన్ని మెచ్యూర్ అంటారు, దీన్ని ఓల్డ్ స్టేజ్ అంటారు మామూలుగా. అదేవిధంగా రివర్ స్టేజెస్ ఇవి. మెచ్యూర్ స్టేజ్ లో ఏం చేస్తుంది? ఇంటర్లాకింగ్ స్పర్స్, మెయిండరింగ్స్, రివర్ క్లిప్స్. ఇంటర్లాకింగ్ స్పర్స్ అంటే అది జస్ట్ ఇది గుర్తుపెట్టుకొని నేను ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాను. ఇంటర్లాకింగ్ స్పర్స్ అనేది ఏంటంటే నది ఇట్లా వంపు తిరుగుకుంటా వెళ్తుంది, అంటే ఎక్కువ డిస్టర్బెన్స్ చేయకుండా వంపు తిరుగుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ మిడిల్ కోర్స్ లో. ఇంకా లోవర్ కోర్స్ వచ్చేటప్పుడు ప్లేన్స్ ని, డెల్టాస్ ని ఫామ్ చేస్తుంది, ఇంకా మిగిలినంత నదిలో కలిసిపోతుంది. ప్లేన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి తెలుసు కదా, కోస్తాలో పైనుంచి వస్తున్న వాటర్ మట్టినంతా తీసుకొచ్చి కోస్టల్ ఏరియాస్ లో డిపాజిట్ చేసేస్తుంది. అక్కడే మనకు కోస్టల్ ప్లేన్స్ ఫామ్ అవుతాయి. లాస్ట్ లో నది ఏమవుతుంది? ఓషన్ లో కలిసిపోతుంది. అర్థమైందా? దిస్ ఈస్ ద ప్రాసెస్. మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ ఆస్క్ మీ. సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ద వ్యాలీ ఇన్ ద యూత్ స్టేజ్ ఈజ్ ఇన్ షేప్ ఆఫ్ వి షేప్ కనిపిస్తుందా? అదే మెచ్యూర్ స్టేజ్ లో ఇట్లా ఈ వంపులు తిరిగి ఉన్నటువంటి పద్ధతి ఏదవుతుందో దట్ వీ కాల్ దెమ్ యాస్ మీండరింగ్స్. ఈ మీండరింగ్స్ లో మీకు ఏ షేప్ ఉంది? వ్యాలీ యూ షేప్ లో ఉంది వ్యాలీ. అర్థమైందా? లాస్ట్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏం ఫామ్ అయిందండి? డెల్టా ఫామ్ అయింది. సో దాన్ని డెల్టా ఫార్మేషన్ అంటారు. ఎనీ డౌట్స్ అండి ఇందులో? ఒక్కసారి దీన్ని గో త్రూ అయినారంటే యూ విల్ గెట్ అన్ ఐడియా రిగార్డింగ్ ఆల్ దిస్. నెక్స్ట్, waterfalls. So what do we know about this waterfalls? Okay, so waterfalls, pot holes, plunge holes మూడింటి గురించి డిస్కస్ చేస్తాము. ఫస్ట్ వన్, వాటర్ ఏమైందంటే వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉంది జనరల్గా.
water is flowing. Next, water is flowing. Then what will happen? ఇక్కడ పైన హార్డ్ రాక్ ఒకటి ఉంది, దాని కింద సాఫ్ట్ రాక్ ఉంది. సో హార్డ్ రాక్ అంత తొందరగా ఎరోడ్ కాదు, కానీ సడన్ గా హార్డ్ రాక్ ఏమైందంటే ఇక్కడికి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత వాటర్ ఇట్లా పైనుంచి దూకుతుంది. దూకినప్పుడు ఇక్కడ ఉన్న హార్డ్ రాక్ ఏదైతే ఉందో ఇది హార్డ్ రాక్ ఏదవుతుంది ఇది ఇక్కడ ఆగిపోయింది. సాఫ్ట్ రాక్ నేమో ఎరోడ్ చేయడం స్టార్ట్ అయింది. ఎరోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫామ్ అవుతున్నటువంటి ఈ పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏంటంటే వాటర్ ఫాల్ అంటాం. సింపుల్ గా చెప్తా చూడండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ దిస్ స్మాల్ డయాగ్రామ్ హియర్. హార్డ్ రాక్ ఉందండి, హార్డ్ రాక్ ఉంది. అసలు వాటర్ ఫాల్స్ ఎట్లా ఫామ్ అవుతాయని పాట్ హోల్స్ ప్లంజ్ హోల్స్ గురించి చెప్తా. మళ్ళీ వాటర్ ఫాల్స్ ఎట్లా ఫామ్ అవుతాయో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఒక హార్డ్ రాక్ ఉంది, హార్డ్ రాక్, దీని కింద సాఫ్ట్ రాక్ ఉంది. హార్డ్ రాక్ ఉంది, సాఫ్ట్ రాక్ ఉంది, అర్థమైంది? నెక్స్ట్ ఇక్కడ రివర్ ఏదైతే ఉంటుందో రివర్ ఇలా వస్తుంది, రివర్ వస్తుంది. వస్తున్నటువంటి ఈ రివర్ ఏదైతే ఉందో ఈ రివర్ ఇక్కడ పైనుంచి ఇట్లా జంప్ చేస్తుంది. రివర్ పైనుంచి జంప్ చేస్తుంది. జంప్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్ రాక్ ఏదైతే ఉందో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇక్కడ ఇట్లా జంప్ చేస్తుంది కదా. పైనుంచి జంప్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? డిప్రెషన్ ఫామ్ అవుతుంది. ఈ డిప్రెషన్ ఏదైతే ఉంటుందో ఇది ఇట్లా పైకి, అర్థమైందా? ఇట్లా మీకు ఫామ్ అయ్యేది ఏంటంటే వాటర్ ఫాల్. అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాటర్ ఫాల్ పైనుంచి వచ్చినప్పుడు కింద కంపల్సరీగా ఒక పెద్ద డిప్రెషన్ ఇలా ఉంటుంది. ఎందుకంటే వాటర్ పడ్డం వల్ల మీకు అక్కడ ఒక డిప్రెషన్ ఫామ్ అవుతుంది. అందుకనే వాటర్ ఫాల్స్ లో బతికితే అంత, వాటర్ ఫాల్ లో పడితే సినిమాలో చూపించినట్టు పడిన తర్వాత లేచి ఈదుకుంటే ఎవరు రాలేరు. ఎవరన్నా దూకేటప్పుడు కూడా వాటర్ ఫాల్ కి దూరంగా దూకాలనే ట్రై చేస్తారు. ఎందుకంటే వాటర్ ఫాల్ లోపల ఎంత ట్రమండస్ ప్రెషర్ ఉంటుందంటే మీరు పడ్డం కాదు, ఈ పైనుంచి పడుతున్న వాటర్ ప్రెషర్ అప్రాక్సిమేట్ గా మీ పైన అంత వెయిట్ చూపిస్తుంది. ఎప్పుడైనా మీరు ఓషన్ వరల్డ్ లోనో ఈ వండర్ ల్యాండ్ లోనో ఇట్లాంటి వాటర్ లో పైనుంచి వాటర్ పడినప్పుడు మీ పైన ఎంత వెయిట్ ఉంటుందండి? ఏదో రాయి పడినట్లు ఉంటుంది. వాటర్ యొక్క స్పెసిఫిక్ కెపాసిటీ ఒకటి చెప్తా చూడండి. వాటర్ ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ని మీరు ఈ హైట్ నుంచి దూకారనుకోండి, మీకు పెద్దగేం అనిపించదు. అదే వాటర్ మీరు ఈ హైట్ నుంచి దూకారనుకోండి, ఏమవుతుంది అనుకుంటున్నారు? ఏం కాదు, దెబ్బ తగులుతుంది అంతే. అదే వాటర్ని మీరు పై నుంచి దూకారనుకోండి, ఒక 20-30 ఫీట్ నుంచి కాకుండా ఒక 50-60 ఫీట్ నుంచి దూకారనుకోండి, మీరు ఎంత స్పీడ్తో దూకుతున్నారో వాటర్ అంత గట్టిగా మారుతుంది. అర్థమైందా? అంటే వాటర్ కెనాట్ బ్రేక్ ఇట్ బాండ్స్ వెరీ ఈజీలీ. సో మీరు ఏదో స్పీడ్గా నేను దూకేస్తా వాటర్ పైన అని చెప్పి అనుకుంటే అంత ఈజీ కాదు. మీరు ఎంత స్పీడ్గా అయితే దూకుతారో వాటర్ అంత గట్టిగా అనిపిస్తుందండి హైట్ నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హైట్ నుంచి ఇలా జంప్ చేశాను అనుకోండి, నాకు అక్కడ స్పీడ్ ఏం లేదు, జస్ట్ గ్రావిటీ స్పీడ్ ఉంది, నేను ఈజీగా లోపలికి వెళ్ళిపోతా. అదే నేను పై నుంచి దూకుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి, మీరు పారాగ్లైడింగ్ చేస్తున్నారు. ఇది మామూలుగా మా ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారో దే టుక్ ది పారా కమాండో ట్రైనింగ్. కొంతమంది సిడిఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు పారా కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొండ ఉంది, మీ పారాషూట్ ఓపెన్ అయిపోయింది, మీరు కొండపైన ల్యాండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా, వాటర్లో ల్యాండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటే వాళ్ళు అందరూ ఏమంటారు? వాటర్ అని చెప్పి అంటారు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏమంటే, వాటర్లో ల్యాండ్ కాకూడదు. మీరు ల్యాండ్ అవ్వాల్సింది ఎక్కడ? కొండపైన ల్యాండ్ అవుతే అట్లీస్ట్ కాళ్ళు చేతులన్నీ ఎదుగుతాయి. వాటర్ ల్యాండ్ అయితే చచ్చిపోతారు. సినిమాలో చూపించినట్టు హీరో పక్కన ఒకటి పట్టుకొని స్విమ్మింగ్ పూల్లో దూకేయడము, ఇట్లాంటి పనికిమాలిన స్టంట్స్ నిజ జీవితంలో చేయొద్దండి. అర్థమైందా? ఎత్తిపోతారు మొత్తం. మీరు ఎంత హైట్ నుంచి దూకితే స్విమ్మింగ్ పూల్ అంత గట్టిగా అవుతుంది. అర్థమవుతుంది కదండి? సింపుల్గా సినిమాలో చూపించే ఎంత వరస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఇప్పుడు సూపర్ మ్యాన్ అనేవాడు అందరికీ తెలుసు కదా, వి కాల్ హిమ్ యాజ్ మ్యాన్ ఆఫ్ స్టీల్, అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ ఇట్లా కింద పడిపోతుంది, సూపర్ మ్యాన్ ఇట్లా కింద నుంచి పైకి వచ్చి ఇట్లా పట్టుకుంటే యు ఆర్ మై హీరో అని చెప్పి పట్టుకుంటారు. జనరల్గా అదే కదా జరుగుతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక 10 కిలోమీటర్ స్పీడ్లో కింద పడుతుంది అనుకుందాం, వీడు ఏమైనా క్యాచ్ చేయడానికి ఇంకొక 20 కిలోమీటర్ స్పీడ్లో వీడి పైకి వెళ్తున్నాడు అనుకుందాం. సో ఓవరాల్గా ఇక్కడ ఇంపాక్ట్ ఎంత ఉంటుందండి? 30 కిలోమీటర్స్ ఉంటుంది. 30 కిలోమీటర్స్లో వాడు పోయి ఆమె పట్టుకున్నాడంటే, వీడు స్టీల్ మ్యాన్ కాబట్టి ఆమె ఎప్పుడైతే వీడు ఆమె పట్టుకుంటాడో ఆమె 3 ముక్కలుగా అయిపోయి కింద పడిపోతుంది. దానికన్నా వాడు వదిలేస్తే ఆమె కింద తల పగిలి తెచ్చుకోవడం ఇంకా మెర్సీ డెస్క్ అది.
అర్థమైందా? వీడు ఏదో సూపర్ మ్యాన్ లాగా కిందకి పోయి ఇట్లా పోయి ఆమె పట్టుకుంటే వాడి చేతులు గట్టిగా ఉంటాయి కాబట్టి ఏమవుతుంది, అక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, 3 ముక్కల్లో అది కింద పడుతుంది. లేదా వీడు సూపర్ మ్యాన్ కాదనుకుంటే వీడి పోయి పట్టుకుంటే వీడి చేతులు విరిగిపోతాయి అంత స్పీడ్గా పోయి పట్టుకుంటే. అంతే కదండి. ఇప్పుడు ఏదైనా బాల్ వస్తుంది, ఆ బాల్ మీరు అదే చేతితో కొడితే మీకు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ. అదే వచ్చిన బాల్ని కామన్గా పట్టుకుంటే ఎట్లుంటుంది ఇంపాక్ట్. అందుకనే బాల్ని పట్టుకున్న తర్వాత ఇట్లా వెనక్కి వెళ్తాం మామూలుగా మనం. ఎందుకు? ఆ ఇంపాక్ట్ మనం రెడ్యూస్ చేయాలని. అంతేగాని పడిపోతానికి ఇట్లా పట్టుకుని ఇట్లా పైకి వెళ్ళడం కాదు. వాడప్పుడు ఏం చేయాలి, ఈ పైకి ఇట్లా వెళ్ళి ఈ స్పీడ్తో ఇట్లా కిందికి వచ్చి ఆమెను పైనుంచి పట్టుకొని మళ్ళీ కొంచెం దూరం ఇట్లా కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇది జరగాల్సిన ఫినామినా. అర్థమవుతుందా? అంతేగాని సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నిజ జీవితంలో ట్రయల్స్ చేయొద్దండి, ఎత్తిపోతాం మనం. ఏంటండి? సినిమాలాగా చూడమని రాజమౌళి చెప్తున్నాడు. ఎక్కడైనా ఒక కామన్ సెన్స్ పాయింట్ ఉందా అండి? వీడు ఫర్ ఎగ్జాంపుల్ కిందటి నుంచి పైకి వెళ్ళినప్పుడు అక్కడ స్టార్టింగ్ లో మంచి ఏదో కనిపించింది, అబ్బా మంచు బాగుంది, ఓకే. మళ్ళీ కొంచెం దూరం వెళ్తే ఎండ కనిపిస్తా ఉంది. ఎట్లా కనిపిస్తుందండి ఎండ? ఎడార్లో ఉన్నట్లుంది. మళ్ళీ అంత డైవర్స్ స్పీడ్ ఫిజియోగ్రఫీ పిక్చర్ నేను ఇంతవరకు చూడాల. రాజమౌళి ఒకటే చూసుకున్నాడేమో దాన్ని, మనకు తెలియదు. అంటే ఇక్కడేమో మంచు పడుతుంది, ఇక్కడేమో మహిష్మతి ఉంది, ఈ పక్కంతా ఎడారి ఉంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? నిద్రపోతున్నారా? ఇదేదో జూటోపియా సినిమా లాగా ఉంది. ఓ పక్కంతా ఐస్, ఇంకో పక్కంతా ఎడారి, ఇట్లా ఉన్నట్టు. సో సినిమా లాగానే చూడాలి మనం, దాన్ని ఇన్స్పైర్ కాకూడదు దాని నుంచి. కాబట్టి సినిమా నుంచి ఐడియాస్ ఇన్స్పైర్ చేసుకోండి, తప్పలేదు. కానీ యాక్షన్స్ ఇన్స్పైర్ చేసుకుంటే ఇట్లనే ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? సో ఇది వాటర్ ఫాల్ ఫినామినా. అర్థమైందా? రేపు మనము పాట్ హోల్స్, ప్లంజ్ హోల్స్ గురించి రేపు డిస్కస్ అయ్యేది. ఎందుకంటే యాజ్ టుడే ఇస్ బక్రీద్, వీ హ్యావ్ దిస్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నాము. ఇప్పటికే చాలా మంది వదలరా బాబు అన్నట్టుగా, మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నారు అన్నట్టుగా చూస్తున్నారు. సో లెట్ మీ టేక్ బ్రేక్ టుడే హియర్. వీ షల్ డిస్కస్ అవర్ రిమైనింగ్ క్లాస్ టుమారో. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ.